పాలంటేనే పిల్లులకు చాలా ఇష్టం. కానీ ఈ పిల్లికి పాలంటే చాలా భయం. పాలుకు భయపడిన పిల్లి. ఒకసారి కృష్ణదేవరాయలు కొన్ని పిల్లుల్ని కొన్నారు. మహారాణికి పిల్లులన్నీ చాలా నచ్చాయి. వాళ్ల మంత్రులతో పిల్లులను పెంచమన్నారు. వాటికి పాలు పట్టడానికి వాళ్లందరికీ పాడి ఆవులను ఇచ్చారు. రామా, ఈ పిల్లితో ఆవుని తీసుకో. పిల్లికి పాలిచ్చి బాగా పెంచాలి, సరేనా? అలాగే మహారాణి, ఈ పిల్లిని నా కన్నబిడ్డలాగా పెంచుకుంటాను. కొన్ని రోజుల తర్వాత పిల్లులన్నీ ఎలా పెరిగాయో చూద్దామని మహారాణి పిల్లుల్ని పట్టుకురమ్మన్నారు. వాటిల్లో తెనాలి రాముడి పిల్లి చాలా బొద్దుగా అందంగా ఉంది. రామా, నీ పిల్లి చాలా బొద్దుగా అందంగా ఉందే. ఇదిగో నీకే బహుమతులు. పిల్లి ఒక్కరోజు కూడా పాలు తాగి చూడలేదు. మరి ఎలా బొద్దుగా లావుగా ఉంది? ఓ అదా, ఒకరోజు పిల్లికి వేడిపాలు పెట్టాను. పిల్లి నోరు పొక్కిపోయింది. ఆ రోజు నుండి పిల్లి పాలు తాగడం మానేసి ఎలుకలు తినడం మొదలుపెట్టింది. దానివలన ఇంట్లో ఎలుకల బాధ తగ్గి పిల్లలకు పుష్టికరమైన పాలు దొరికాయి. అవునండి, పిల్లి బాగుంది. మనింట్లో ఎలుకల బాధ లేదు. పిల్లలు పుష్టైన పాలు తాగుతున్నారు. రాణి రాముడికి ఏమిచ్చింది? ఏనుగు ఎలుక, సింహం పులి, పిల్లి ఆవు, కుక్క పంది. పిల్లి ఆవు. ఓ, సరైన సమాధానం.